స్టూడెంట్స్, నేను ఈ క్లాస్లో మీకు స్పెసిఫిక్ హీట్ యొక్క ఫార్ములా డెరివేషన్ అలాగే యూనిట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు రెండు గిన్నెలు కనపడుతున్నాయి, ఒకటి చిన్న బౌల్ మరొకటి పెద్ద బౌల్. రెండింటి నిండా వాటర్ తీసుకున్నాం అనుకోండి. చిన్న బౌల్లో మాస్ తక్కువగా ఉంటుంది, పెద్ద బౌల్లో మాస్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని నేను పైన మాస్ ఈజ్ డిఫరెంట్ అని మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండింటిని నేను ఒకే టెంపరేచర్ వరకు హీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో ఉన్న వాటర్ని అందులో ఉన్న వాటర్ని కూడా నేను 100 degrees వరకు వేడి చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, చేంజ్ ఇన్ టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచాను. ఇది 100, అది కూడా 100. సో ఇప్పుడు దేనికి మనం ఎక్కువ హీట్ సప్లై చేయాల్సి ఉంటుంది, చిన్నదానికా పెద్దదానికా? పెద్దదాన్ని ఎక్కువసేపు మనం వేడి చేస్తే కానీ 100కి రీచ్ అవుతుంది. ఇంకా పెద్దదాన్ని తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువసేపు మనం హీట్ సప్లై చేయాలి. అంటే మనం మాస్ పెరుగుతూ ఉంటే, అంటే పెద్దది ఇంకా పెద్దది అవుతుంటే మనం సప్లై చేసిన హీట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అవునా కదా? ఎంత పెద్ద బౌల్ తెచ్చుకుంటే అంత ఎక్కువ హీట్ మనం సప్లై చేయాలి. దీన్నే మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే Q ఈజ్ ప్రపోర్షనల్ టు M, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M అని చెప్తాం. వెన్ డెల్టా టీ ఈజ్ కాన్స్టెంట్, వెన్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఎందువల్ల అన్నిటిని కూడా ఎక్కడికి హీట్ చేద్దాం అనుకుంటున్నాం? చిన్నదాన్ని 100 వరకే, పెద్దదైన 100 వరకే. సో ఇలా మనం మ్యాథమెటికల్గా దీన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. Q ఈజ్ ప్రపోర్షనల్ టు M అని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు రెండు సమానమైన బౌల్స్ తీసుకుందాం, అంటే సేమ్ మాస్ అనమాట. ఇందులో ఎంత వాటర్ పడుతుందో అందులో కూడా అంతే వాటర్ పడుతుంది. బట్ రెండింటిని డిఫరెంట్ టెంపరేచర్స్కి హీట్ చేద్దాం అనుకుంటున్నాం. మొదటి దాన్ని ఏమో 500 kelvinsకి, రెండో దాన్ని 1000 kelvinsకి హీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అంటే ఒక బౌల్కి ఏ అని పేరు పెట్టుకున్నాం, ఒక బౌల్కి బి అని పేరు పెట్టుకున్నాం. ఏనేమో తక్కువ టెంపరేచర్కి హీట్ చేద్దాం అనుకుంటున్నాను, బీనేమో ఎక్కువ టెంపరేచర్కి హీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో రెండిట్లో దేనికి ఎక్కువ హీట్ని మనం సప్లై చేయాల్సి ఉంటుంది? ఏకా బీకా? బీకి. కారణం ఏంటి? బీనేమో ఎక్కువ టెంపరేచర్ వరకు పెంచుదాం అనుకుంటున్నాను, ఏని తక్కువ టెంపరేచర్ వరకు పెంచుదాం అనుకుంటున్నాను. సపోజ్ ఇంకో దాన్ని తీసుకున్నాం అనుకోండి, సిని, దాన్ని 2000 kelvins అన్నాను అనుకోండి, అక్కడ ఇంకా ఎక్కువ హీట్ మనం సప్లై చేయాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు ఏమో అర్థమవుతుంది, ఎంత ఎక్కువగా మనం చేంజ్ ఇన్ టెంపరేచర్ తేవాలనుకుంటున్నామో అక్కడ అంత ఎక్కువగా మనం హీట్ని సప్లై చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఎక్కువ టెంపరేచర్కి ఎక్కడైతే మనం హీట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఎక్కువగా మనం హీట్ సప్లై కూడా మనం చేయాల్సి ఉంటుంది అని మీకు అర్థమవుతుంది. సో మొదటి దాన్ని ఏమో 500 K వరకు, అక్కడ తక్కువ హీట్ సప్లై చేస్తే సరిపోద్ది. రెండో దాన్ని ఏమో 1000 K వరకు, అక్కడ ఇంకొంచెం ఎక్కువ హీట్ సప్లై చేయాలి. ఇంకో దాన్ని 2000 K వరకు హీట్ చేయాలని చెప్పాను, అక్కడ ఇంకా ఎక్కువగా మనం హీట్ని సప్లై చేయాల్సి ఉంటుంది. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ పెరుగుతూ ఉంటే మనం సప్లై చేయాల్సిన హీట్ కూడా ఇక్కడ పెరుగుతుంది. ఇది సెకండ్ సిచ్యువేషన్. ఎప్పుడు మాస్ కాన్స్టెంట్గా ఉంచేసాం, ఏది తీసుకున్న సమానమైన వాటర్ని తీసుకున్నప్పుడు ఈ సిచ్యువేషన్ మనకి అరైజ్ అవుతుంది. సో దీన్ని మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం? Q ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ అంటారు. Q ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ వెన్ మాస్ ఈజ్ కాన్స్టెంట్. ఎందువల్ల మాస్ ఈజ్ కాన్స్టెంట్? ఇక్కడ అన్నీ కూడా సమానమైన బౌల్స్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు రెండు సిచ్యువేషన్స్ ఒకేసారి రాసుకుంటే, ఫస్ట్దేమో Q ఈజ్ ప్రపోర్షనల్ టు M, రెండోదేమో Q ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. రెండింటిని కంబైన్ చేసేస్తే Q ఈజ్ ప్రపోర్షనల్ టు M డెల్టా టీ అవుతుంది. అక్కడున్న ప్రపోర్షనాలిటీ గుర్తుని మనం ఈక్వల్టుగా మార్చాలి అంటే ఒక కాన్స్టెంట్ని యాడ్ చేయాలన్నమాట. ఆ కాన్స్టెంట్నే మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. స్పెసిఫిక్ హీట్ని S అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. సో S ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫర్ ఏ గివెన్ సబ్స్టెన్స్. దిస్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సబ్స్టెన్స్. సో పైన ఉన్న ఫార్ములాలో మనం Sను ఒక వైపు నుంచి M డెల్టా టీని అటు సైడ్ తీసుకెళ్తే మనకి స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా S ఈక్వల్ టు Q బై M డెల్టా టీ. ఇక్కడ Q అంటే హీట్, M అంటే మాస్, డెల్టా టీ అంటే టెంపరేచర్. ఇప్పుడు వాటి యొక్క యూనిట్స్ చూద్దాం. హీట్కి యూనిట్స్ క్యాలరీస్, మాస్కి యూనిట్స్ గ్రామ్స్, టెంపరేచర్ చేంజ్కి డిగ్రీస్ సెల్సియస్. కాబట్టి క్యాలరీ బై గ్రామ్ డిగ్రీస్ సెల్సియస్ అనే యూనిట్స్ వాడతాం. అండ్ ఇంకొక యూనిట్స్ కూడా ఉన్నాయి. క్యాలరీస్ బదులు జౌల్స్ వాడచ్చు. జౌల్స్ ఎస్ఐ సిస్టమ్ కాబట్టి కింద మాస్ బదులేమో కిలోగ్రామ్స్, డిగ్రీస్ సెల్సియస్. ఒక్కోసారి డిగ్రీస్ సెల్సియస్ బదులు కెల్విన్స్ కూడా వాడతారు. సో ఫైనల్గా యూనిట్స్ అవి క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్, అలాగే జౌల్స్ బై కిలోగ్రామ్ కెల్విన్స్ లేదా కిలోగ్రామ్ సెల్సియస్ కూడా కొన్ని చోట్ల వాడడం జరుగుతుంది. సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.